నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐగా దేవర శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ. వినుకొండ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈగా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ. టేబుల్ టెన్నిస్ లో బంగారు పథకం సాధించిన హాసిని, పలువురి అభినందనలు. వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఐగా దేవర శ్రీనివాసరావు సోమవారం ఉదయం స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన అబ్దుల్ జలీల్ నెల్లూరు జిల్లా కనిగిరికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావును స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. వినుకొండ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా రేపల్లె నుంచి వినుకొండకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన కిరణ్ బాబు గుడివాడ రూరల్ కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఏడీఈ శ్రీనివాసరావును కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి దుశ్శాలువాలతో అభినందించారు. సేవలపురం మండలం మతుకుపల్లి గ్రామానికి చెందిన పాపసాని హాసిని టేబుల్ టెన్నిస్ లో బంగారు పథకం సాధించింది. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరిగిన ఏపీ స్టేట్ 4వ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలలో అండర్ 17 బాలికల విభాగంలో బంగారు పథకంతో పాటు ఉమెన్స్ విభాగంలో రజత పథకం సాధించింది. ఈ సందర్భంగా హాసిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ పాడి రైతుల సమస్యలపై అసిస్టెంట్ డైరెక్టర్ సరోజిని దేవిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము రైతులతో కలిసి వినతి పత్రం అందించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకి వివరించగా ఆమె సానుకూలంగా స్పందించి పాడి రైతులకు ఏ ఒక్క సమస్య వచ్చినా 1962 నెంబర్ కి ఫోన్ చేసి చెప్పినట్లయితే వెంటనే ఆ సమస్యపై ఆమె స్పందిస్తామని తెలిపారు. అదే విధంగా మొబైల్ వెహికల్ కూడా పాడి రైతుల కోసం అందుబాటులో ఉందని దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పాడి రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాడి రైతుల సమస్యలపైన ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ వెటనరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు సరోజిని దేవి గారిని ఈరోజు కలిసి వినుకొండలో పాడి రైతుల సమస్యలన్నీ కూడా ఆమెకు వివరించడం జరిగింది. ముఖ్యంగా వినుకొండ ప్రాంతాల్లో సకాలంగా వర్షాలు పడక ఏదైతే డెల్టా ప్రాంతం గుడివాడ, పొన్నూరు, రేపల్లె అలాంటి ప్రాంతాల నుంచి ఒరిగడ్డి తెప్పించి కొనుక్కొని పశువులకి మేత వేసుకునే పరిస్థితి. బయట మార్కెట్లో దానా కొనాలంటే 20 రూపాయల నుండి 30 రూపాయల ధర పలుకుతుంది. ఇవన్నీ పెట్టి రైతులు పాడి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్పడం జరిగింది. వెంటనే అప్పుడు మా రైతు గారం బ్రహ్మంగారు చెప్తున్నారు, ఇది వరకు 15,000 20 రూపాయలకు వచ్చే గడ్డి ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టిన దొరకని పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే విజయవాడ ప్రాంతాల్లో వరదలు రావడంతో ఆ వరదల్లో పొలాలు కొట్టకపోవడంతో వరిగడ్డి కూడా తడిచి తెలుపు నలుపుగా వచ్చే పరిస్థితి. అంటే ఒక 5 కేజీలు 6 కేజీల గడ్డిని 140 రూపాయలు పెట్టి మోపు కొనుక్కునే పరిస్థితి. వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం వినుకొండ పల్నాడు జిల్లాలో వినుకొండ అంటేనే మారుమూల ప్రాంతం, కరువు ప్రాంతం కూడా వినుకొండలో ఎక్కువగా వినుకొండ నియోజకవర్గంలో కరువు ఎక్కువ ఉంటుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా కింద ఉన్నప్పటికీ కొంత భాగం కుడి కాలువ కింద ఉన్న కొన్ని మేజర్లకు నీళ్లు రాని పరిస్థితి. ఇవన్నిటినీ కూడా గతంలో 2015, 2016 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైలేజ్ గడ్డిని
టీఎంఆర్ దానాన్ని రైతులకు ఇచ్చి ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు లేవు. మేము మళ్ళీ కూడా వినుకొండ ప్రాంతంలో గడ్డి అనేది దొరకట్లేదు కాబట్టి టీఎంఆర్ని వెంటనే విడుదల చేసి వినుకొండ రైతులకి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పశు వైద్యం కూడా బాగా ఖరీదైంది. వినుకొండలో ఎటు రావాలన్న ట్రాఫిక్ సమస్య, ఒక పశువును తోలుకురావాలంటే 2 మనుషులు కావాలి. 2 మనుషులు రావాలంటే ఆ రోజు కూలిపోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము చెప్పిన అన్ని సమస్యలను కూడా మేడం గారు సానుకూలంగా విని కొన్ని సూచనలు కూడా ఆమె చేశారు. ఏదైనా 1962 అనే నెంబర్కి ఏ ఒక్క పాడి రైతు చేసినా మా ఒక్క హాస్పిటల్ నుంచి మీ దగ్గరికి వైద్యానికి స్టాఫ్ వస్తారు. అదేవిధంగా మొబైల్ వెహికల్ కూడా మా దగ్గర ఉంది, ఇవన్నీ కూడా మీరు వాడుకోండి అని చెప్పారు. అదే ఇన్సూరెన్స్ పట్ల కూడా చాలామంది రైతులకి అవగాహన లేదు. వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో వినుకొండ పట్టణంలో ఉన్న పాడి రైతులందరినీ కలిపి ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాము. దానికి కూడా ఆమె సుముఖంగా ఉండి రైతులకి ఏదైతే అందుతాయో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మేము అందిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పాడి రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు వచ్చే వనరులు, మీకు వచ్చే ఏవైతే ఉంటాయో స్కీమ్ ద్వారా వాటన్నిటి కూడా మీరు పొందే విధంగా ఉండాలని మరోసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా తరఫున పేరున విజ్ఞప్తి చేస్తాం. అరుంధతి షెడ్యూల్ కులాల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, కుర్చీల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. బొల్లాపల్లి మండలం మోసింద్రపాలెం గ్రామంలో అంగన్వాడీ స్కూళ్లకు భోజనం ప్లేట్లు, గ్లాసులు, కుర్చీలను అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో 14 సంవత్సరాల నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.